బీజేపీ బీఆర్ఎస్ నేతల వలసలతో కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ జోష్లో ఉన్న పార్టీ కేడర్లో అంతర్మథనం మొదలైందా? ఒకప్పటి కంచుకోటలో మళ్లీ పాగా వేయాలనుకుంటున్న పార్టీకి కొత్త చిక్కులొచ్చేలా ఉన్నాయా? గత పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానంతో సరిపెట్టుకున్న పార్టీ ఈసారి జెండా ఎగరవేయడానికి ఎలాంటి తంటాలు పడుతోంది? జనజాతర సభ పార్టీ శ్రేణుల్లో ఎంత మేర జోష్ నింపింది? అందరినీ ఏకతాటిపైకి తెస్తారా, లేదంటే గ్యాప్ పెరిగి మొదటికే మోసం వస్తుందా? ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఎన్నికల నాటికి ఇంకేం జరగబోతోంది? ఆదిలాబాద్ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. అలాంటి చోట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి జిల్లాలో ఒకానొక దశలో పార్టీ కనుమరుగయ్యే గడ్డుకాలం వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో 7 నియోజకవర్గాలుండగా ఒక్క ఖానాపూర్ సెగ్మెంట్ని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే రాష్ట్రంలో అనూహ్యంగా అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల దాకా బలహీనంగా కనిపించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలు రావడంతో బలపడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన నేతలంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేరికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కొన్ని చోట్ల వలసలపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ముందున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు అందరి మద్దతు అవసరమన్న టార్గెట్తో ఉన్నారు పార్టీ పెద్దలు. ఇంకా అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారనే లేదు. అప్పుడే విపక్ష పార్టీల నేతలు కండువాలు మార్చేయడంతో కాంగ్రెస్ క్యాడర్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై ముందు చూపుతో అడుగులేస్తున్నారు వలస నేతలు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. కొత్తగా నేతల చేరికలు కలిసొస్తాయని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. వలస నేతల మద్దతుపై భారీ అంచనాలు వేసుకుంటోంది. అయితే లోక్సభ ఎన్నికల్లో వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందోనన్న చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ నుంచే కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. అయితే 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన కొందరు నేతలపై అవినీతి ఆరోపణలు అలాగే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో మళ్లీ అధికారాన్ని చెలాయించవచ్చుననే ఆలోచనతో వారున్నా ఓటర్లు ఎవరికి అండగా నిలుస్తారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల హవానీ కొనసాగించేందుకు ఆదిలాబాద్ ఎంపీ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీలోకి ఎవరొచ్చినా కాదనకుండా చేర్చుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నియోజకవర్గాల వారీగా అంచనాలు వేసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఓట్లు పడతాయో లేదోనన్న అనుమానం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. అదే సమయంలో కొత్త నేతల చేరికతో అధికారం లేనప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ తమకు ప్రాధాన్యం ఉండదేమోనన్న భయం కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తోంది. అందుకే కొన్ని చోట్ల కీలక నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా చేరికలు కొనసాగుతుండటంతో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కరువవుతోంది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా నేతలంతా కలిసి ప్రచారంలో పాల్గొన్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలో వలస నేతలకు ప్రాధాన్యమివ్వడాన్ని పాత నాయకత్వం తప్పుబడుతోంది. నిన్న మొన్న పార్టీలో చేరిన వారినే నెత్తిన పెట్టుకుంటున్నారని కొందరు బహిరంగ ఆరోపణలకు దిగుతున్నారు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య మాటలు కూడా కలవడం లేదు. అడపాదడపా పార్టీ పెద్దల పర్యటనలో మాత్రమే ఒకే వేదికపై కనిపిస్తున్న నేతలు ఆ తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నేతలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లకుంటే పార్లమెంటు పరిధిలో బలంగా కనిపిస్తున్న కమలం పార్టీని ఢీకొట్టడం అంత తేలిక కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలోని అన్ని సెగ్మెంట్లలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో వలస నేతల 3వ గ్రూపుతో మరిన్ని ఇబ్బందులు తప్పేటూ లేవు.
దీంతో పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జి నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నా కొంతమంది సీనియర్లు మాత్రం అధిష్టానం పెద్దలతో నేరుగా టచ్లో ఉంటూ పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో నేతల మధ్య తలెత్తిన విభేదాలు వివాదాలుగా మారడంతో ఆదిలాబాద్ పార్లమెంటు బాధ్యతలు చూస్తున్న మంత్రి సీతక్కకు తలనొప్పిగా మారింది. ఆదిలాబాద్ ఎంపీ సీటుని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న గ్రూప్ పోరును తగ్గించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురాకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆదిలోనే హంసపాదులా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి మంత్రి సీతక్క వారిని ఎలా సమన్వయం చేసి ముందుకు సాగుతారో.